రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించడంలో భాగంగా బిల్లు నంబర్ 2025ను భారత మజ్దూర్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుందని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి సీనప్ప డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల పెట్టుబడిదారులకు లభించే విధంగా ఈ కార్మిక చట్టాలను సవరించాలని, దీనిని మాత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండిస్తున్నాం. ఎలాంటి మార్పులు చేశారు? ఈ రోజు పని గంటలు 9 గంటల నుండి 10 గంటలు చేస్తారా? విరామానికి ముందు పని సమయం 5 గంటల నుండి 6 గంటలకి పెంచారు. మొత్తం పని సమయం 10:30 గంటల నుండి 12 గంటలకి పెంచారు. ఓవర్ టైం పరిమితి 3 నెలలకి 50 గంటలు ఉండేదాన్ని 144 గంటలకు పెంచారు. మహిళలు సేఫ్ గార్డులతో రాత్రి షిఫ్ట్లను చేయడానికి అనుమతిస్తారా? ఎందుకోసం చేశారు ఇవన్నీ అని కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఖండిస్తుంది. మేమేం చెప్పుకుంటున్నాం, మీరేం చెప్పుకుంటున్నారు? రాష్ట్రంలో పరిశ్రమలు బాగుండాలి, పెట్టుబడిదారులు రావాలి, పరిశ్రమల మీద తగ్గాలి, ఉత్పాదన పెరగాలి, అంతేనా? మరి కార్మికుడు ఏమైపోవాలి అని బిఎంఎస్ ఖండిస్తూ మహిళలు రాత్రి వారికి డ్యూటీలు కూడా రాత్రి షిఫ్ట్ డ్యూటీలని వేస్తున్నారు. మరియు కుటుంబ వ్యవస్థ ఏమవ్వాలి? పరిశ్రమలు పెట్టుబడులు బాగుంటే చాలా. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐఆర్ విధానంపై బిఎంఎస్ ఇప్పటికే నిరసనలు చేసింది, ఆందోళనలు కూడా చేసింది. కార్మికుల భద్రత, ఆరోగ్యం కొరకు చేసే చట్టాలను మార్చాలి, అమలు చేయడానికి ముందు చర్చించాలి. మీరు చేసిన మార్పుల వల్ల కొత్త ఉపాధి అవసరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. భవిష్యత్తు తరం ఉద్యోగులకు కూడా అడ్డుగా నిలుస్తుంది. మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులను నిషేధించాలి. కాబట్టి ఫ్యాక్టరీలు చట్టం 2025లో పేరుతో చేసిన మార్పులను తీసుకోవాల్సిందిగా బిఎంఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై.